స్కామ్ అయినా ఈడీ ఏం తవ్వింది, ఏం బయట పెట్టబోతోంది? ఇప్పుడు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దానిలో అదంతా పరిశీలిస్తే మనకేంటంటే ఇసుకకి సంబంధించి గతంలో కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు దాని కుంభకోణానికి. ఇప్పుడు దాని మీద దృష్టి సారించింది అనేది మనం చెప్పాలి, ఇక్కడ అర్థమవుతోంది. ఎందుకంటే వెంకటరెడ్డి గారి మీద గనుల శాఖకి సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చాయి ఏంటి అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ వాసుదేవ్ రెడ్డి గారు, అప్పుడు మీకు గుర్తుండే ఉంటది, లిక్కర్కి సంబంధించేమో వాసుదేవ్ రెడ్డి గారిని, గనులకు సంబంధించేమో వెంకటరెడ్డి గారిని ఏరికోరి తీసుకొచ్చి పెట్టారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. సో దానిలో అవన్నీ కూడా బయటపడిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఏదైతే రైట్స్ సోదాలు అన్ని ఉన్నాయో దానిలో కొంత వాస్తవాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఇంకోటి కూడా ఇక్కడ వీళ్ళ రాజకీయ వైసీపీ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా, ఇక్కడ సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది. ఈ ఇసుక తవ్వకాల మీద ఎట్లా వీళ్ళు నిబంధనలు అతిక్రమించారు, అసలు నదుల యొక్క సంరక్షణ కూడా కోల్పోయే విధంగా ఎట్లా దోచుకున్నారనేది కూడా కామెంట్ చేసింది. దానిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది అనేది పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళ ఆరోపణలు పక్కన పెట్టేసేస్తే రాష్ట్ర సంపదని దోచుకున్నారు అనేది లిక్కర్ కానీ అదేవిధంగా ఇసుకలో కానీ అర్థమవుతుంది. అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ కూడా ఆరోపిస్తుంది తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా దోచుకున్నారు 2014-19 మధ్య అనేది వాళ్ళు ఏదో నిరూపించలేకపోయారు. సో ఇప్పుడైతే కేసులు నమోదు అవుతా ఉన్నాయి. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏంటంటే ఇప్పుడు లిక్కర్కి సంబంధించి అనేక విషయాలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నప్పుడు ఇప్పుడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, ఆ పూనేటి చాణక్య కానీ, ఇంకా లేదా అనిల్ చోక్రా, ఆయన హవాలా ముంబైకి సంబంధించి హవాలా మనీ లాండరింగ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ వస్తున్నప్పుడు ఇవన్నీ ఈడీ కానీ లేకపోతే సిట్ కానీ క్రియేట్ చేస్తుందా? క్రియేట్ చేస్తే ప్రజలకి మీరు కూడా బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలి, ఇదంతా వేస్ట్ అనేది. ఎందుకంటే రాజుగారు, ఈ లిక్కర్ కుంభకోణం అనేది ఇక్కడే కాదండి, ఢిల్లీలో, ఛత్తీస్గఢ్లో, తమిళనాడులో, జార్ఖండ్లో కూడా జరిగిందండి. ఎన్ని కూడా వేల కోట్లు, ఎన్ని కలిపితే దాదాపు 9,000 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ 3,500 కోట్లు కలిపితే 12,500 కోట్ల రూపాయలు. ఏది 5 రాష్ట్రాల్లో జరిగింది. ఇది మన రాష్ట్రం కాదు. అంటే ఆదాయ వనరు ఎక్కడైతే ఉంటాయో రాజకీయ పార్టీలు దాని మీద దృష్టి సారిస్తాయనేది దీని మీద అర్థమవుతుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా మాజీ ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి మీద, తమిళనాడులో ఎక్సైజ్ మినిస్టర్ సెంథిల్ మీద, ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిరంతరం సోదాలు చేస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం ప్రతీకారం మీద పెడతా ఉంది అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. సార్ మరి ఈడీ కూడా చెప్తా ఉంది దీనిలో ఎటువంటి ఇది లేదు, మేము 440 కోట్ల రూపాయలు చేశామనేది. రెండోది ఏంటంటే నేను ఒకటి ఇందాక డిఎస్సికి సంబంధించి అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలంటే డిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, పారదర్శకంగా జరగాలి, ప్రతిభావంతులకి ఉద్యోగాలు దక్కాలి అనేది పాయింట్. ఇక్కడ ఏపీపీఎస్సిలో డ్రైవర్లు అదేవిధంగా ఎవరో ఇళ్లలో పనిచేసే వాళ్ళ చేత పేపర్లు దిద్దిచ్చారని హైకోర్టు కామెంట్ చేసింది ఆ రోజు. అదేమంటే అది కావాలని చంద్రబాబు నాయుడు గారు పెట్టించారని వైఎస్ఆర్సీపీ చెబుతా ఉంది. ఇప్పుడేమో డిఎస్సి పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం చెబుతోంది, వీళ్ళేమో ఆరోపిస్తా ఉన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏపీపీఎస్సీ మీద వస్తే నిజాలు నీకు తెలుసని అంటలా, అదంతా కూడా ప్రతీకారం కోసం పెట్టారంట. ఇప్పుడు డిఎస్సి మీద మాత్రం అది వాళ్ళు దోచుకుంటానికి పెట్టారు డిఎస్సి అనేది చెబుతా ఉంది. నేననేది ఏంటంటే వీళ్ళ ఆరోపణలు పక్కన పెట్టండి, అసలు నిజంగా రెండింటి మీద దర్యాప్తు చేయాలి. రెండింటి మీద దర్యాప్తు చేసి ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఏంటి రాజకీయ పార్టీలు ఏంటి, వీళ్ళు దోపిడీ విధానమేనా, పోస్టులు అమ్ముకుంటమేనా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఒకరి మీద ఒకటి ఆరోపణలు చేసుకోవడం తప్పితే అసలు ఏంటి నిరుద్యోగులు చేస్తున్న న్యాయం ఏంటి అని అడుగుతా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ నీట్ ఎగ్జామ్ దగ్గర నుంచి లేకపోతే ఇక్కడ కానీ మొత్తం చూస్తుంది అది ప్రజలు. అంతేగాని వీళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎవరికి కావాలండి? వీళ్ళు ఉద్యోగాలు ప్రతిభావంతులకు ఇస్తున్నారా లేకపోతే ఎవరైనా డబ్బులు కట్టిన వాళ్ళకి ఇస్తున్నారా అనే విషయాలు తేలాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారంటే లెక్కలు దోచుకున్నారంటే వాడు దోచుకున్నారంటే వీళ్ళ అధికారులు సాక్ష్యాలు లేవు, అదే కరెక్టే, సాక్ష్యాలు లేవు, 15 లక్షలకు అమ్ముకున్నారని చెప్పేసి ముఖ్యంగా ప్రజలు ఇక్కడ యువత ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా నిరుద్యోగులు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగా అలాంటి పరిస్థితి వచ్చిందేమో అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి ఆందోళన చేయడము, వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవడం, ఆల్రెడీ ఉద్యోగాల్లో చేరిపోయినటువంటి ప్రతిభావంతులు ఇబ్బందులు పడ్డం. సో ఇలాంటి పరిస్థితి చూసాం. మనం గ్రూప్ 1 చూసాం కదా, గ్రూప్ 1లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్లి అప్రధాన్యం ఉన్నటువంటి పోస్టుల్లో తీసుకెళ్లి పెట్టేసినటువంటి పరిస్థితి. సో అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలు, అల్టిమేట్గా నష్టపోయేది నిరుద్యోగులే. సరే సార్, వస్తాను సార్ మళ్ళీ మీ దగ్గరికి. వసుధారెడ్డి గారు, రీసెంట్ గా మీరు ఇసుకకి సంబంధించి బహుశా భారీ ఎత్తున ఇస్తాను లాస్ట్ లో బ్రహ్మనాయుడు గారికి సంబంధించి ఆ సింపుల్ డీసీపీ గారు ఒకటే చెప్పారండి,
మనం ఏదైనా ల్యాండ్ కొనేటప్పుడు కనీసం ఈసీ తీయించుకుంటాము వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో, అది తీయించుకున్న తర్వాత ముందుకెళ్తా ఉన్నారు. ఇన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ఆ ఈసీ తీయించుకోకుండానే ఆయన ఒప్పందానికి వచ్చారు 35 కోట్ల రూపాయలని అడిగారు. అది కాబట్టే బ్రహ్మనాయుడు గారు ఈ యొక్క భూమిని తక్కువ ధరకు పొందేందుకు కుట్ర చేశారనేది ఆయన చెప్తా ఉన్నారు. సో దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి మనం. అవును అవును సార్, అదే ఇప్పుడు అవునవును. మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఇటీవల ఇసుకకు సంబంధించినటువంటి అంశం మీద ఇసుకను తవ్వేస్తున్నారు, ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పారు. సో మీ హయాంలోనే దగ్గర 2400 కోట్లంట మరి అక్రమాలు జరిగాయని చెప్పేసి